ఒక స్మాల్ సబ్మిషన్ సార్ తమరికి. శానిటేషన్ అనేది కొంచెం నిరంతరము కూడా మా జిల్లా పంచాయతీ అధికారులందరికీ కూడా కత్తి మీద సాములాగా అయిపోయింది సార్. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది సార్. గౌరవ సీఎం గారి ప్రోగ్రామ్ అన్నా, గౌరవ డిప్యూటీ సీఎం గారు తమరు వస్తున్నారన్నా, ఈవెన్ మా కమిషనర్ గారు వస్తున్నా, మా కలెక్టర్ గారు వస్తున్నా కూడా నిద్ర అనేది లేకోకుండా కంటిన్యూస్ చేస్తా ఉన్నాం సార్. కానీ పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా చేసి ఇట్లా రాగానే మళ్ళీ అదే వెనకాల మళ్ళా చెత్త వేసేస్తున్నారు సార్. ఎక్కడన్నా చెత్త కనపడితే అధికారుల మీద సీరియస్ అయిపోతున్నారు సార్. వీడియోస్ కూడా అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కూడా భయపడిపోతున్నారు సార్ ఈ శానిటేషన్ విషయంలో. పని చేయడానికి వర్కర్స్ కూడా రావట్లేదు సార్. మనం చాలా తక్కువ వేతనం ఇస్తున్నాం సార్ వాళ్ళకి. తమరు ఒక్కసారి కొంచెం లేదు సార్, ఈ మొన్న కూడా తమరు జిందాల్ కంపెనీకి వెళ్ళి చూసి వచ్చారు సార్. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ఫ్యాక్టరీ ఎట్లా ఇస్తానన్నారు సార్ చెత్తని కలెక్ట్ చేసుకుంటాకి. 100 కిలోమీటర్లు అయినా చాలా దూరం అయిపోతుంది సార్. విజయవాడ నుంచి మనం గుంటూరు పంపించడానికి కూడా గన్నవరం అక్కడి నుంచి వెహికల్స్ కూడా కొని పంపించాం కానీ సార్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోవడం వల్ల ఆ కంపెనీ కూడా చుట్టుపక్కల ఎక్కువైపోవడం వల్ల అది కూడా వాళ్ళు తీసుకుంటలేదు సార్. చంద్రశేఖర్ గారు మీరు చెప్పింది పాయింట్స్ ఆర్ టేకెన్ సార్. నేను అర్థం చేసుకుని పాపం నిజంగా మీకు ఒక నిమిషం, మీరు ఆ లోడ్ తీసుకుంటే నాకు తెలుసు. అది ఎస్పెషలీ ఉన్నతాధికారులు వచ్చిన విఐపి మూమెంట్ ఉన్న రాత్రికి రాత్రి ఎక్కువ భారం పడిపోద్ది, పని భారం. కొంత మన కల్చరల్ ఇష్యూ కూడా ఇది. చెత్త ఎక్కడ పడితే మనకు బాధ్యత ఉండదు. మనకి టూరిజం కోసం వచ్చే వాళ్ళకు కూడా బాధ్యత నేర్పించాలి, తప్పదు అది. లెట్ మీ కోఆర్డినేట్ విత్ టూరిజం డిపార్ట్మెంట్. కొంత అవగాహన కార్యక్రమాలు చెప్పి విల్ హ్యాండిల్ దట్ పార్ట్.